టీవీకే శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ అధినేత నటుడు విజయ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. గెలుపొందిన ఆ పార్టీ ఎమ్మెల్యేలతో చెన్నైలోని పయ్యూరు పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ భేటీకి పార్టీ అధినేత విజయ్తో పాటు జనరల్ సెక్రటరీ ఆదవ్ అర్జున్తో పాటు పలువురు సీనియర్ నేతలు కూడా హాజరయ్యారు. అయితే ఈ సమావేశం ముగిశాక విజయ్ తన నివాసానికి వెళ్లిపోయారు. రాజకీయాల్లోకి కొత్తగా ప్రవేశించిన ఈ పార్టీ మొత్తం 234 స్థానాలకు గాను 108 సీట్లను కైవసం చేసుకుని సంచలనం సృష్టించింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మెజారిటీ మార్కు మరో 10 సీట్ల దూరంలో ఉంది. అయితే ఈ నేపథ్యంలో గెలిచిన అభ్యర్థులతో విజయ్ సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. మరోవైపు విజయ్ ప్రతిపక్ష కూటమితో చేతులు కలపాలని చూస్తున్నట్లుగా తెలుస్తుంది. కాంగ్రెస్ తో పాటు విదుతల్లై చిరుతగల్ కచ్చి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అండ్ అలాగే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్లతో చర్చలు జరిపే అవకాశం ఉంది. ఈ పార్టీలకు త్వరలో ఆహ్వానం పంపుతున్నట్లుగా సమాచారం. టీవీకే శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ అధినేత నటుడు విజయ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. గెలుపొందిన ఆ పార్టీ ఎమ్మెల్యేలతో చెన్నైలోని పయ్యూరు పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. అయితే ఈ భేటీకి పార్టీ అధినేత విజయ్, జనరల్ సెక్రటరీ ఆదవ్ అర్జున్ తో పాటు పలువురు సీనియర్ నేతలు హాజరయ్యారు. ఈ సమావేశం ముగిశాక విజయ్ తన నివాసానికి వెళ్లారు. కానీ రాజకీయాల్లోకి కొత్తగా ప్రవేశించిన ఈ పార్టీ మొత్తం 234 స్థానాలకు గాను 108 సీట్లను కైవసం చేసుకుని సంచలనం సృష్టించింది. బట్ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మెజారిటీ మార్కు మరో 10 సీట్ల దూరంలో నిలిచింది. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. సో ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, మనం చూస్తున్నాము 108 సీట్లతో టీవీకే పార్టీ గెలుపొందింది. బట్ ప్రభుత్వం నెలకొల్పాలంటే మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లు అయితే అవసరం ఉంది. సో ఏ పార్టీతో చేతులు కలిపే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది? పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉంది? శివాని, మొత్తం మీద అంటే ఇవాళ తెల్లవారుతో నుంచి కూడా 10 గంటల నుంచి కూడా దాదాపుగా 3-4 గంటల పాటు కూడా ఆయన పార్టీ ఆఫీస్ లో టీవీకే అధినేత విజయ్ ఏదైతే ముఖ్యమంత్రి దీనికి సంబంధించి అంటే ఆ పదవి బాధ్యత చేపట్టాలంటే ఉన్నటువంటి సాధ్యాలు, ఉన్నటువంటి అసాధ్యాలు, ఎవరెవరిని కలుపుకొని వెళ్ళాలి, ఏ ఎమ్మెల్యేలను ఏ పార్టీ ఎమ్మెల్యేలతో మనం అడుగులు వేయాలి, అన్ని అంశాలపైన ఆయన మాట్లాడడం జరిగింది. అయితే నిన్న ఎన్నికల ఫలితాల్లో కేవలం 108 స్థానాలకు మాత్రమే టీవీకే పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది. అయితే 10 మంది ఇంకా అవసరం ఉంది కాబట్టి ఎవరెవరితో కలవాలనే దానిపైన అంటే ఆయన పార్టీకి సంబంధించిన అధినేత అయినప్పటికీ కూడా ఏకపక్షంగా ఎక్కడా కూడా నిర్ణయం తీసుకోకుండా అందరి అభిప్రాయాలను సేకరించిన తర్వాతనే ముందడుగు వేయాలనే ఆలోచనతోనే ఈ రకంగా సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగింది. అందులో భాగంగానే అంటే విజయ్ తో పాటు పార్టీకి సంబంధించిన జనరల్ సెక్రటరీ ఇట్లా కొంతమంది పార్టీకి సంబంధించిన కీలక నేతలంతా కూడా ఇందులో పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు కూడా అందరూ కూడా 108 మంది కూడా పాల్గొనడం జరిగింది. అయితే అందరూ అభిప్రాయాలు సేకరించిన తర్వాత కాంగ్రెస్ పార్టీతో ఇట్లా కొన్ని వామపక్ష పార్టీలతో ఆయన అడుగులు వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ రేపటి లోపల దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసే అవకాశం అయితే ఉంది. శాసనసభ పక్ష నేతగా మాత్రం విజయ్ ని ఎన్నుకోవడం జరిగింది ఈ సమావేశంలో. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ గోపీనాథ్.